రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు స్థానిక గాంధీపురంలో ఉన్న ప్రియాంక గార్డెన్స్ లో సోమవారం ఘనంగా జరిగింది. టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మహానాడుకు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ డొక్కా నాథ్ బాబు పరిశీలకుడిగా హాజరయ్యారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మస్సిటి శివ సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన మహానాడులో రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే సుమారు 100 కోట్లకు పైగా పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నో వర్క్ జోన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు. మరి ఇవాళ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహానాడు జరగటం జరిగింది. ఇక్కడ నిర్వహించడం జరిగింది. కార్యకర్తల కోలాహలంగా నాయకుల మధ్యలో మా ప్రియాంక గార్డెన్స్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహానాడు ఇవాళ నిర్వహించాము. మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి, చేయాల్సిన అభివృద్ధి గురించి, తర్వాత కార్యకర్తల గురించి, వాళ్ళ అవసరాల గురించి, రేపు కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్తారో అక్కడ ఏర్పాట్ల గురించి, పార్టీ విధానాల గురించి, మా నాయకుల గురించి చర్చించాం. మీ అందరికీ తెలుసు, రాజమండ్రి రూరల్ అనేది తెలుగుదేశం కంచుకోట. దానికి ప్రధాన సూత్రధారి మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. అనేక సంవత్సరాల అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసి ఇవాళ రాజమండ్రి రూరల్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దారు. ఆయన అడుగుజాడల్లో మా నాయకులందరూ కూడా ఆయన ఇచ్చిన ఆదేశానుసారం క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు పార్టీ రాజమండ్రి రూరల్లో కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాలని, అదేవిధంగా కూటమి బాధ్యతగా బీజేపీ, జనసేన వారందరితో కూడా మేము సమన్వయం చేసుకుని ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా రాజమండ్రి రూరల్లో మిగిలిపోయేలా కొనసాగేలా మేము అందరం కూడా ఉంటామని తీర్మానం చేశాం.